ప్రచార పరిషత్ పేరుతో వసూలు చేసిన అభిషేక్ ను అరెస్ట్ చేశారు. అభిషేక్ నుంచి 14 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కళా బృందాల నుంచి వసూలు చేశారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనుమతి లేకుండా వసూలు చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో వసూలు చేసిన అభిషేక్ ను అరెస్ట్ చేశారు. అభిషేక్ నుంచి 14 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, విజయ్ చంద్రిక గత 5 రోజుల క్రితం శ్రీవారి సేవకు వస్తున్నటువంటి పలువురు భక్తుల్ని అభిషేక్ అనే వ్యక్తి మోసం చేసి వాళ్ళ దగ్గర దాదాపు 50 లక్షల పైగా వసూలు చేసినట్టు కూడా వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు విచారణ జరిపినటువంటి పోలీసులు అభిషేక్ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో చాలా మంది భక్త బృందాల నుంచి కూడా భారీగా డబ్బులు కూడా వసూలు చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. అటు వెంటనే పోలీసులు దర్యాప్తులో ఇతను చాలా కాలంగా కూడా భక్తుల్ని మోసం చేస్తున్నట్టు కూడా గుర్తించారు. శ్రీవారి దర్శనాలు అలాగే లడ్డూ ప్రసాదాలు వసతి కల్పిస్తామని చెప్పి అలాగే శ్రీవారి నామార్చన సేవలో కూడా పాల్గొనే విధంగా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి భక్తులను మోసం చేసి దాదాపు 3,000 మందికి పైగా భక్తులను కూడా మోసం చేసి వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కూడా గుర్తించినటువంటి పోలీసులు ఇతన్ని ఎక్కడున్నాడో కూడా గుర్తించారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందినటువంటి అభిషేక్ ని పోలీసులు చాకచక్యంగా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు అతని వద్ద 14 లక్షల రూపాయల నగదును కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా దాదాపు 1 కోటి రూపాయల మేరకు కూడా ఇతను భక్తుల నుంచి కూడా వసూలు చేసినట్టు కూడా పోలీసులు విచారణలో తేలింది. దీంతో అతన్ని అదుపులో తీసుకున్న పోలీసులు ముందుగా అతన్ని విచారించి ఆ తర్వాత ఇప్పటికే కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ అభిషేక్ గత కొంత కాలంగా కూడా ఎంతమంది భక్తులను మోసం చేశాడు, వారి వద్ద ఎన్ని లక్షల రూపాయలను కూడా వసూలు చేశాడు అన్న దానిపై ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మొత్తం కూడా పోలీసులు రికవరీ చేసే విధంగా కూడా ప్రస్తుతం విచారణ జరుగుతా ఉంది. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ జితేంద్ర.